అమరావతి ప్రాంతంలో ఫిరంగిపురం అనేటటువంటి ఒక ఏరియాలో వాలంటీర్లందరికీ కూడా అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే వాలంటీర్లు అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తారో అదే రకంగా వారి యొక్క సేవ అందరినీ యొక్క మన్ననలు ఏ రకంగా పొందుతూ ఉంటుందో అత్యుత్తమమైనటువంటి సేవ అందించినటువంటి వాలంటీర్లకు ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉందో దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వారికి ఇచ్చేటటువంటి ఆ గౌరవ అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డుల యొక్క ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. సో దానిలో మొట్టమొదటిగా వారు చెప్పింది ఏంటంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ 10,000 రూపాయలని 15,000 రూపాయలు కూడా పెంచుతామనేటటువంటి ఒక మాట వాలంటీర్లకు చెప్పారు. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు అనేక సంక్షేమ కార్యక్రమాల యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాల్సిందిగా ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. దానిలో వారు మాట్లాడుతూ జన్మభూమి కమిటీ అనేటటువంటిది ఒక రకమైనటువంటి పీడకలగా ఆ రోజు ఉంటే ఇవాళ ఒక కల్పవృక్షం లాంటి ఒక కార్యక్రమాలని వాలంటీర్ల వ్యవస్థ చేస్తోంది అనేటటువంటి ఒక మాట మాట్లాడారు. అదే రకంగా పొరపాటున ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కనుక మద్దతు ఇచ్చేటటువంటి ఆలోచన కనుక చేస్తే ఇప్పటిదాకా అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ రద్దుకి ఆ ఓటు వేసినట్టే లెక్క అనేటటువంటి ఒక కాషన్ అందరికీ ఇచ్చారు. సో ఇదేదో ఆషామాషిగా జరిగేటటువంటి వ్యవహారం కాదు. సో ఒక కిచిడి మేనిఫెస్టోని అంటే పక్క రాష్ట్రాల్లో అమలైనటువంటి కొన్ని వాగ్దానాలని చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ తీసుకుని వచ్చి ఒక కిచిడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలందరి యొక్క వారి యొక్క చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాప్ చేస్తూ ఒక రకమైనటువంటి అమలు కానిటువంటి వాగ్దానాలు ఇస్తారనేటటువంటి ఒక మాట చెప్పారు. అదే రకంగా తను ఏదైతే ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా ఆ వాగ్దానాలు ఏవైతే చేసినారో దాదాపు 70 నుంచి 75,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేటటువంటి ఆ కార్యక్రమాలను తను అమలు చేస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని వాగ్దానాలు ఏవవుతున్నాయో అది దాదాపుగా 1,26,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆ కార్యక్రమంలో భాగం అని చెప్పారు. సో ఏమాత్రం ఇంతవరకు కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా సీరియస్గా అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఇంక్లూడింగ్ 2014 సంవత్సరం ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ అని చెప్పి కేవలం 3 ఇన్స్టాల్మెంట్లు మాత్రమే పే చేసి 2 ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. అందుకని మనం ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా 76,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయటం అనేటటువంటిది మన యొక్క గొప్పతనం. అది కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వాలంటీర్లకి 70 నుంచి 80 ఇళ్ళు ఒక క్లస్టర్గా రూపొంది అనేక కార్యక్రమాలు అది అమ్మఒడి కార్యక్రమైనా లేదా వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమైనా ఆసరా కార్యక్రమాలైనా లేదా రైతులకి రైతు భరోసా కార్యక్రమైనా అనేక కార్యక్రమాలన్నీ కూడా డైరెక్ట్గా వాలంటీర్లందరూ కూడా ప్రజలకు చేరవేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది. అటువంటి వ్యవస్థ కాదని జన్మభూమి కమిటీల ద్వారా ఒకరు చనిపోతే మాత్రమే మరొకరికి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలను ఎవాల్వ్ చేసి ప్రజలందరినీ పీడించినటువంటి జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు కనుక పొరపాటున ఓటు వేస్తే మళ్ళీ తిరిగి జన్మభూమి కమిటీలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అది మాత్రం గుర్తుంచుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక్కసారి వాలంటీర్ల వ్యవస్థలో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక ప్రకటనలు అనేక వ్యాఖ్యానాలు నిన్న చేసినటువంటి వ్యాఖ్యానంలో ప్రధానమైనటువంటి వ్యాఖ్యానం జన్మభూమి కమిటీల ద్వారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తే మనం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందజేసినామని చెప్తూనే ఇంతవరకు మనం గెలిచినటువంటి సీట్లన్నీ కూడా కేవలం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మాత్రమే మనం గెలవగలిగినామని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికైనా లేదా ఆత్మకూరు ఉప ఎన్నికైనా బద్వేలు ఉప ఎన్నికైనా ఉప ఎన్నికల్లో గెలవటమే కాకుండా లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి అనేక మహత్తర కార్యక్రమాలు మాత్రమే మనకి విజయాన్ని తీసుకొచ్చి పెట్టాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకని ప్రజలందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఆ మాటలు మాట్లాడుతూ ఒక వాక్యాన్ని వారు ఉపయోగించారు. అదేమిటంటే చొక్కాలు మడత పెట్టేటటువంటి సమయం వచ్చింది అనేటటువంటి మాట చెప్పారు. చొక్కాలు మడత పెట్టడంలో ఏదో ప్రత్యక్షంగా మనం ఏదో కొట్లాటల్లోకి దిగుదామని వారి ఉద్దేశంగా ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రతి విషయాన్ని సీరియస్గా మనం దిగాలి అని అంటే ఏదో ఒక నాగార్జున సినిమాలో అన్న మడతడితే మాస్ అన్నట్టుగా ఒక పాట ఏదైతే ఉందో, అంటే ఒక కార్యక్రమాన్ని చాలా ఎఫెక్టివ్గా కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు చొక్కాలు మడత పెట్టండి అనేటటువంటి ఒక మాటని తీసుకుని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం అనేటటువంటి ఒక సీరియస్ వార్నింగ్ అనేటటువంటిది వారికి ఇచ్చారు. సో ఈ మధ్యలో ఒక సినిమాలో వచ్చినటువంటి పాటకు అనుగుణంగా దానికి ఆ రకమైనటువంటి మాట మాట్లాడుతూ సో రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా కుర్చీలు మడత పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కుర్చీయే లేకుండా పోతుంది అనేటటువంటి మాట మాట్లాడారు. దానికి ప్రతిగా లోకేష్ గారు వారు భాష దారిద్ర్యం భావదారిద్ర్యం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి వీరు. సో వారు నిజంగా ఒక కుర్చీని మడతపెట్టి అసలు మా వంశంలో ఎక్కడా కూడా భయపడేటటువంటి మనస్తత్వం కాదు అని దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు కుర్చీలు మడత పెడతామని వార్నింగ్ ఇవ్వటం, వీరు కుర్చీయే మడత పెట్టి చూపించి మేము ప్రత్యక్షంగా నీతో మేము పోరాటానికి సిద్ధమని మాట మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని కలుషితం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. దీనిలో ప్రముఖంగా ఇంకోటి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ మీద వారు మాట్లాడుతూ వాలంటీర్లందరూ కూడా 29,000 మంది అమ్మాయిల్ని వేరే రాష్ట్రాలకి తరలించటంలోనూ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఒంటరి మహిళలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థలో ఉండేటటువంటి వీరందరూ కూడా వారి యొక్క వివరాలన్నీ వేరే రాష్ట్రాలకి తరలించబట్టే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 29-30 మంది మిస్ అయినారని ఒక ఆరోపణ చేశారు కొంతకాలం క్రితం. దాంతో మాట్లాడుతూ ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద తప్పనిసరిగా నేను న్యాయస్థానాల దగ్గరికి వెళ్తాను. సో ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేటటువంటి ఒక క్యాన్సర్ లాంటిది, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థని తూలనాడినారు. వాలంటీర్లందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు అనేటటువంటి మాట ఉపయోగిస్తూ మాట్లాడారు. దానికి ప్రతిగా నిన్న వారు ఒక మాట మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ అనేటటువంటిది చాలా మంచి వ్యవస్థ, ఎవరో కొంతమంది వాలంటీర్లు చేసినటువంటి పనికి అందరూ బలవ్వాల్సిన అవసరం లేదు, అంచేత మేము కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంటే దాని అర్థం రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కనుక వస్తే ఇదే వాలంటీర్ల వ్యవస్థని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తామని మాట మార్చారు. సో మాటల మీద నిలకడలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మగవాళ్ళు లేనటువంటి సమయంలో ఇళ్లలోకి వాలంటీర్లు చొచ్చి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. సో ఏ మాట పడితే వారిని మాట్లాడటం, సో సక్సెస్ఫుల్ ఒక యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని హర్షించటం మాని మేము కోర్టులకు వెళ్తాము, వాళ్ళని ఎక్కడా కూడా ఎన్నికల వ్యవస్థలో వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడానికి వీల్లేదు, ఏ రకంగా కూడా వాలంటీర్ల వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అన్నటువంటి వారు మళ్ళీ మాటలు మార్చి రకంగా మాట్లాడటం, అదే రకంగా కుర్చీలు మడత పెడతామనేటటువంటి ఒక ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి ఘర్షణాత్మక వైఖరిని చేయటం, ఇది చాలా తప్పనిసరిగా ఖండించాల్సిన విషయం. ఏవైనప్పటికీ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లబ్ధిదారులందరి మీద ఉంటుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎన్నికైనప్పుడు మాత్రమే వాలంటీర్ల వ్యవస్థ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ దాదాపు 2,58,000 కోట్ల రూపాయలు ఏ అధికారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రత్యక్షంగా వారి ఖాతాల్లోకి వెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి యంత్రాంగాన్ని అడాప్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎన్నికైనప్పుడు మాత్రమే ఇవన్నీ కంటిన్యూ అవుతాయనేటటువంటి విషయం లబ్ధిదారులు తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.